పల్నాడు జిల్లా నకరికల్ మండలం కండ్లగుట్టకి చెందిన జడ గణేష్ జర్మనీ తీసుకువెళ్లి ఉద్యోగం ఇస్తానని మోసం చేశాడని సోమవారం నర్సారావుపేటలోని ఎస్సీకి కూనల రాజేష్ అనే యువకుడు ఫిర్యాదు చేశారు. గణేష్ సొంత గ్రామానికి చెందిన వారిని నమ్మించి మోసం చేశాడని తెలిపారు. గత 3 ఏళ్ల నుంచి జర్మనీలో ఉన్నట్లు గణేష్ నమ్మించి ఉద్యోగం ఇస్తానని 10 లక్షలు తీసుకొని మోసగించారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నాడు. HDFC బ్యాంక్ కి రావడం జరిగింది. అక్కడ రిలేషన్షిప్ మేనేజర్ అయిన సొంటి రవిరామన్ కలిసి చెప్పడం జరిగింది. అకౌంట్ కావాలని చెప్పి, అకౌంట్ కావాల్సిన డాక్యుమెంట్స్ 5 lakhs చెక్ కావాలని చెప్పి మమ్మల్ని చెప్పారు. మేము అవి ఏప్రిల్లో సబ్మిట్ చేశాము. అకౌంట్ ఓపెనింగ్ కోసం 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పారు. 1 month తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది అని మాకు సమాచారం ఇచ్చారు. దాని తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది కదా, మనీ ఇంకా పడలేదని చెప్పి మేము అడగటం వల్ల నుంచి ముందుకు చెప్పాను కదా 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పి అన్నారు. సరే అని మేము 3 months వెయిట్ చేశాము. దాని తర్వాత అడిగినా కూడా ట్రస్టెడ్ పర్మిషన్ కావాలి, సర్వర్ బిజీగా ఉంది, టెక్నికల్ ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. మేము దాని తర్వాత వెయిట్ చేసి ఇంకా విషయం అర్థమవడం వల్ల మేము బ్యాంక్ మేనేజర్ గారిని కలుస్తాము, లేదంటే ట్రస్ట్ మేనేజర్ గారిని కలుస్తామని చెప్పి మేము అనడం వల్ల అతను మా దగ్గరికి వచ్చి తప్పు ఒప్పుకున్నాడు. ఈ 5 lakhs చెప్పి నా పర్సనల్ యూజెస్ కోసం నేను వాడుకున్నాను, నన్ను క్షమించండి, సారీ చెప్పి మీ కాల్ పట్టుకుంటాను, నా జాబ్ పోతుంది ఇలా అని చెప్పారు. దాని బ్యాంక్ మేనేజర్ దగ్గర స్టాఫ్ ముందు నేను ఫ్రాడ్ చేశానని చెప్పి ఒప్పుకున్నాను. నా డబ్బులు తిరిగి ఇవ్వడంతో తను నన్ను తిరిగి మళ్ళీ బెదిరిస్తున్నాడు. నీ పేరు చెప్పి సూసైడ్ చేసుకుంటాను, వ్యక్తిగతంగా దూషిస్తున్నాడు. దీనివల్ల కంప్లైంట్ ఇవ్వడం కోసం నేను ఎస్పీ గారి ఆఫీస్ దగ్గర స్పందన దగ్గరికి వచ్చాను. నా కంప్లైంట్ సమాచారం ప్రకారం నాలాంటి బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి నాకు తెలిసింది. దీని మీద ఎస్పీ గారు దీని మీద చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని చెప్పి ఎస్పీ గారిని కోరుతున్నాను.